అందరికీ నమస్కారం. ఏప్రిల్ 2026 వృశ్చిక రాశి వారి రాశి ఫలాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా వ్యాపారం, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, విద్య మొదలైన వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 2026 నెల మీకు క్రమశిక్షణ, తెలివైన పెట్టుబడులు మరియు కొత్త సాంకేతికను స్వీకరించే దిశగా సాగుతుంది. మార్పును అంగీకరించే వారికి ఈ నెల చాలా గొప్ప వృద్ధిని అందిస్తుంది. ఇక ఉద్యోగం మరియు వృత్తిలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. డిజైన్, పిఆర్ మరియు క్రియేటివ్ రంగాలలో ఉండేవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆఫీసులో మీకు ఏదైనా కీలకమైన ప్రాజెక్టు బాధ్యతను అప్పగించవచ్చు. ఇది మీ కెరీర్కు మలుపు కావచ్చు. ఇక మీలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. అయితే కేవలం కష్టపడడమే కాకుండా ఫలితాలను చూపడం ద్వారా మాత్రమే ప్రమోషన్ సాధించగలరు అనేది గుర్తుంచుకోవాలి. ఇక విద్యార్థులకు డిజిటల్ పద్ధతులను మరియు భవిష్యత్తుకు అవసరమైన కొత్త స్కిల్స్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇక క్రీడాకారులు జాతీయ స్థాయికి చేరాలంటే విశ్రాంతి తీసుకోకుండా కష్టపడవలసిన సమయం ఇదే అనే చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే పని ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లు మరియు జీవన శైలిని అదుపులో ఉంచుకోకపోతే సమస్యలు రావచ్చు. ఇక విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ డాక్యుమెంట్లను ముందుగానే తనిఖీ చేసుకోవాలి. ఇక కుటుంబం గురించి చూసుకున్నట్లయితే ప్రేమ జీవితం అంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. పరస్పర అవగాహనతో ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు వివాహిత జంటలు పుణ్యక్షేత్రాలకు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అవివాహితులకు ఏప్రిల్ 19 తర్వాత మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక కుటుంబంతో కలిసి ప్రాపర్టీ లేదా కారు కొనే ప్లాన్ విజయవంతం కావచ్చు. కానీ ఆర్థికంగా జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి. ఇక వ్యాపారం మరియు సంపద గురించి మాట్లాడుకున్నట్లయితే టీమ్ మేనేజ్మెంట్ అంటే ఈ నెలలో మీ వ్యాపార విజయం మీ సిబ్బందిని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తేనే దానిపై ఆధారపడి ఉంటుంది. టీం మీ నియంత్రణలో ఉంటే వ్యాపారం మీ నియంత్రణలోనే ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇక పాత పద్ధతులను వదిలి కొత్త టెక్నాలజీని వాడడం వల్ల ఖర్చులు తగ్గి లాభాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అనే చెప్పుకోవాలి. అయితే సరైన పరిశోధన చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఏప్రిల్ 19 తర్వాత నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా పెద్ద క్లయింట్లను ఆకర్షించవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెలలో చెప్పుకోదగిన సూచనలు మరియు పరిహారాలు ఏమిటంటే ఈ నెల మీకు ఎదుగుదలను ఇస్తుంది, కానీ అది మీ కష్టానికి మరియు మార్పునకు స్వీకరించే గుణానికి తగినట్లుగా ఉంటుంది. ఇక సూర్య భగవానుడిని ఆరాధించడం మరియు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి మరియు పనులు సజావుగా సాగుతాయి. మరి చూసారుగా ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.